హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కు సుఖూర్ రాజీనామా లేఖ అందజేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేల అసమ్మతితో సుఖూర్ రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఆయన ఇంకా గవర్నర్ కు రాజీనామా లేఖ పంపలేదు. సీఎంను మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే ప్రభుత్వం మనుగడ సాగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హిమాచల్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఏఐసీసీ నియమించిన పరిశీలకులు భూపేందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్ సిమ్లా చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమై తదుపరి కార్యాచరణ నిర్ణయించే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం మొదలైంది. 6 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 6 ఎమ్మెల్యేలు సిమ్లాలో ఉండకుండా హర్యానాలోని పంచకులకు వెళ్లారు. ఈ ఉదయం బీజేపీ నేతలు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కోరబోతూ ఉన్నారు. హిమాచల్ కేబినెట్ లో కీలక మంత్రి మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాల తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారకుండా సీఎం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, హిమాచల్ రాజకీయం రసవత్రంగా మారింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి మార్పు అంశాన్ని పరిశీలిస్తోంది. సుఖ్వీందర్ సింగ్ ప్రస్తుతం హిమాచల్ ముఖ్యమంత్రి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. తన రాజీనామా లేఖను హైకమాండ్ కు పంపించారు. ఇంకా గవర్నర్ వద్దకైతే ఆ రాజీనామా వెళ్లలేదు. ఈ రోజు సాయంత్రం శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకునే ఆలోచనలో ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఇందులో భాగంగా పరిశీలకులుగా భూపేందర్ సింగ్ హుడా అలాగే డీకే శివకుమార్ ని నియమించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభాన్ని కొలుక్కి తీసుకొచ్చేందుకు ఈ ఇద్దరు నేతలు కూడా మరి కాసేపట్లో హిమాచల్ ప్రదేశ్ చేరుకోబోతున్నారు. సాయంత్రం షిమ్లాలో ఈ శాసనసభ పక్ష సమావేశం అనేది జరగబోతోంది. ఇందులో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి ముఖ్యంగా సుఖ్వీందర్ సింగ్ సుక్కుకి వ్యతిరేకంగా ముఖ్యంగా అసంతృప్తిగా ఉన్నారు అనేక మంది ఎమ్మెల్యేలు. సో ఆయన్ని మారిస్తే ప్రభుత్వం నిలబడుతుందన్న ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అయితే ఈ శాసనసభ పక్ష సమావేశానికి కూడా ఎంతమంది హాజరవుతారనేది ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే చాలా మంది రాజ్యసభ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన పరిస్థితి, అనేక మంది 26 మంది వరకు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ఎంతమంది ముఖ్యంగా విక్రమాదిత్య సింగ్ ప్రధానంగా వీరభద్ర సింగ్ తనయుడు 6 సార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్ పనిచేశారు. ఆ తర్వాత ఆయన సతీమణికి పోస్ట్ ఇస్తారని భావించారు, కానీ అది జరగలేదు. అలాగే ఆయన కుమారుడికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు, కానీ ఈ ఉదయం ఆయన తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. తన డిమాండ్స్ ఏంటి అనేవి అధిష్టానానికి తెలియజేశాను. కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, ఏం జరగబోతుంది అనేది తన లోకల్ క్యాడర్తో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి ఈ ఉదయం విక్రమాదిత్య సింగ్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో విక్రమాదిత్య సింగ్ తో కూడా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయనకి సీఎం పోస్ట్ ఆఫర్ చేస్తారా, అలాగే అసంతృప్తులుగా ఉన్న నేతలకి మంత్రి పదవులు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. మరోపక్క బల పరీక్షకైతే బీజేపీ పట్టుబడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మైనార్టీలో పడింది, కావాల్సిన సంఖ్యాబలం లేదు, ఎమ్మెల్యేలంతా కూడా అసంతృప్తితో ఉన్నారు, ఇచ్చిన హామీలేవి కూడా అమలు కావడం లేదు, కాంగ్రెస్ లో ఉన్న లుకలుకలే ప్రస్తుత పరిస్థితి కారణం అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా మరికొద్ది గంటల్లో హిమాచల్ రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మారతారా లేక ప్రభుత్వమే మారిపోతుందా అనేది ఈ సాయంత్రం కల్లా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి అక్కడ సంఖ్యాబలం 68 ఎమ్మెల్యేల సంఖ్యాబలం అసెంబ్లీకి. సో మ్యాజిక్ ఫిగర్ 35 సంఖ్యాబలం ఎవరికైతే మద్దతు ఉంటుందో వారు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ నిన్న క్రాస్ ఓటింగ్ తోనే ముఖ్యంగా 34 మంది మాత్రమే అక్కడ కాంగ్రెస్ కి మద్దతుగా ఓటు వేసిన పరిస్థితి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి. సో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారు
చూస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఇండిపెండెంట్లు కూడా బీజేపీ వైపుకి వస్తే కనుక 25 ప్లస్ మరికొంతమంది కాంగ్రెస్ అసంతృప్తులు బీజేపీ వైపుకి వస్తే కనుక ఖచ్చితంగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇటు నేతలైతే ఇచ్చిన హామీలేవి కూడా అమలు కాలేదు ఏడాది కాలంలో. అలాగే కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా ఉన్న నేతలే ఇబ్బంది పడుతున్నారు అధిష్టాన నిర్ణయాలతో, అలాగే రాష్ట్ర పాలనతో. సో అందుకే ముఖ్యంగా వారంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పి బీజేపీ ఈ ఏదైతే విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారో ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కానీ ఈ సంక్షోభ పరిస్థితులకు సంబంధించి స్పందిస్తూ బీజేపీ అనైతికంగా ప్రభుత్వాన్ని కూలదోస్తూ ముఖ్యంగా ఎమ్మెల్యేలకు డబ్బుతో ఎరచూపుతూ ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుందని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితి. మరోపక్క బీజేపీ మాత్రం కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తి ప్రస్తుత పరిస్థితులకు కారణం. వారంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. సో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం కాబట్టి బీజేపీ వైపు వస్తున్నారని చెప్పి ఈ విమర్శల్ని తిప్పికొడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామాతో ముఖ్యంగా అక్కడ ప్రభుత్వం నిలబడుతుందా లేదా అనేది మాత్రం మరికొద్ది గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అసంతృప్తి నేతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి తమను పట్టించుకోవడం లేదు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, వారికి కావాల్సిన సముచిత ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కూడా కాంగ్రెస్ పై అసంతృప్తితో బీజేపీకి ఓటు వేసిన పరిస్థితి. అభిషేక్ మను సింగ్ స్థానికేతరుడు కావడం, అలాగే అక్కడ ముఖ్యంగా స్థానికుడిగా ఉన్న వ్యక్తికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలంతా ఓటు వేశారని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ రాజ్యసభ ఎన్నిక అనేది కాంగ్రెస్ హర్యానా ఇటు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో ఒక చిచ్చునైతే రాజేసింది. సో ఇది ఎంతవరకు కాంగ్రెస్ అధిష్టానం సద్దుమణింపజేస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సాయంత్రం జరిగే శాసనసభాపక్ష సమావేశానికి ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరవుతారు, నూతన ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారా, ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే దిశగా ముందుకెళ్తారా, బల నిరూపణకి ముఖ్యంగా శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిని మార్చిన తర్వాత బల నిరూపణకి వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఆ లోపు ముఖ్యంగా మిగతా ఎమ్మెల్యేలని సంప్రదించే ప్రయత్నం బీజేపీ ఏమన్నా చేస్తుందా? ఖచ్చితంగా ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల్లోనూ అలాగే అనేక మంది తమతో టచ్ లో ఉన్నారని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. కాబట్టి సో ఎంతవరకు అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలుపుకోగలదు అనేది మనం వేచి చూడాల్సి బలాబలాలు ఈ రెండు పార్టీలకు సంబంధించి అంటే ఏం చెప్తారు? ఎస్, కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తి స్థాయి మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. గతేడాది ఎన్నికల్లో 40 అసెంబ్లీ స్థానాలు, మొత్తం హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ స్థానాలు, ఇందులో 40 స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. కానీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 35. సో నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 34 మంది మాత్రమే కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేశారు. సో మైనార్టీలో ప్రభుత్వం పడిపోయింది, 35 సంఖ్యాబలం లేదు. మిగతా ముఖ్యంగా 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా ఇండిపెండెంట్లు కూడా ఇటు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది. సో బీజేపీకి కావాల్సిన సంఖ్యాబలం ఉంది. అలాగే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభిషేక్ మను సింగ్ కి ఓటు వేశారో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే సో వారిలో కూడా చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. సో వారంతా కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పి బీజేపీ చెప్తోంది. సో ఏదేమైనప్పటికీ ఎవరి బలం ఎంత అనేది సాయంత్రం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా ముఖ్యంగా కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి ఎంతమంది అటెండ్ అయ్యారు, కాంగ్రెస్ వైపు ఎంతమంది ఉన్నారు అన్నది సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లేదు అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే అక్కడైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ముందస్తుగా బల నిరూపణకు వెళ్లక ముందే ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో పార్టీ పైన, ఇటు ముఖ్యంగా విక్రమాదిత్య సింగ్, వీరభద్ర సింగ్ తనయుడు గతంలో 6 టర్మ్స్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేశారు వీరభద్ర సింగ్. కానీ ముఖ్యంగా తమ కుటుంబాన్ని పట్టించుకోలేదు. మాల్ రోడ్ లో ఒక విగ్రహం పెడతామన్నా సరే దానికి అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ అధిష్టానం కేవలం పదవుల కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఉదయం మంత్రి పదవికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విక్రమాదిత్య సింగ్ కి ఏమన్నా కీలక పదవిని అప్పగించే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం చేస్తుందనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా కావాల్సిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా అసంతృప్తులు బీజేపీకి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో ఈ సంక్షోభం అనేది తెర మీదకి రావడం జరిగింది. ఇప్పటికే డీకే శివకుమార్ అలాగే హర్యానాకు సంబంధించిన కీలక నేత భూపేంద్ర సింగ్ హుడా మరి కాసేపట్లో హిమాచల్ ప్రదేశ్ చేరుకోబోతున్నారు. కాంగ్రెస్ నేతలందరినీ సమన్వయపరిచి వారందరితో చర్చించి ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు వారి వంతు ప్రయత్నం అయితే వారు చేసే అవకాశం ఉంది. సో చూడాలి సాయంత్రం శాసనసభాపక్ష సమావేశానికి ఎంతమంది హాజరవుతారు. వారు అనుకున్నట్లుగా 40 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచినప్పటికీ సో అందరూ ఈ సమావేశానికి వస్తారా, నూతన ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ కొనసాగించే దిశగా ముందుకు వెళ్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. లేదు బీజేపీ వైపు టర్న్ అయితే కనుక ఇటు వారిపైన అనర్హత వేటుకు సంబంధించి కానీ ఇతర రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ మాత్రం ఖచ్చితంగా మైనార్టీలో ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదంటూ
బల నిరూపణకి అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో కొత్త అంశం తెర మీదకి రావడం ఏంటంటే సుఖ్వీందర్ సుక్కు రాజీనామా చేయడం, అలాగే శాసనసభాపక్ష సమావేశాన్ని పిలవడంతో సో కాంగ్రెస్ పార్టీ అయితే దిద్దుబాటు చర్యలకి ఉపక్రమించిందని చెప్పాలి. సో చూడాలి ఎంతవరకు సాయంత్రం ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు, అలాగే ఎవరెవరికి మంత్రి పదవులు ఆఫర్ చేస్తే వారంతా కాంగ్రెస్ లోనే కొనసాగుతూ ప్రభుత్వాన్ని కొనసాగే విధంగా చేస్తారా లేదా అనేది మాత్రం ఈరోజు సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ గోపి.